మీలో ఎవరైనా ఇంకా లోకము, పాపము, అతిక్రమము, అన్యాయము, అవినీతి ఇట్లాంటి లోపభూయిష్టమైన పాపభూయిష్టమైన పనుల్లో ఉన్నారేమో, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ రాత్రి పరలోకపు తండ్రి మహిమోన్నతునిగా మీ మధ్యలో కనపరుచుకుంటుండగా, ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపాలన్నీ కనబడుతుండగా, గతంలో నీవు ఎంత మొరపెట్టినా నా దేవుడు పరాన్ముఖుడై ఉన్నాడు. నీ మాట వినలేదు, నీ ప్రార్థన వినలేదు. ఇక మీదటైనా ఆ మహిమోన్నతుని ప్రత్యక్షతను నీవు చూసి పాపంలో నుంచి విడిపించబడితే నీవు ధన్యుడిగా మార్చబడతావు, కనికరాన్ని పొందుతావు, నీ పాపాలు కడగబడతాయి. అంతకు మించి విస్తారమైన జల ప్రవాహములు నీ మీదికి రాకుండా నా దేవుడు వాటికి అడ్డుకట్ట వేయునుగాక.